అవినీతి అక్రమాలను ధైర్యంగా ప్రశ్నిస్తున్న పర్వతరెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మేధావుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి నారాయణ సంయుక్త కుట్ర ఇది అని మండిపడ్డారు. మంత్రి నారాయణ ఇన్స్టిట్యూట్ పై ఎందుకు దాడులు జరగడం లేదని ప్రశ్నించారు. నారాయణ విద్యా సంస్థలపై దాడులు లేవు, శ్రీ చైతన్యపై దాడులు లేవు, కృష్ణ చైతన్యపై మాత్రం విద్యాశాఖ అధికారులు దాడులు చేసి కక్ష సాధింపు చర్యలు చేస్తారా అని ధ్వజమెత్తారు. శాసన మండలిలో గళం విప్పుతున్నందుకు తట్టుకోలేక కృష్ణ చైతన్య సంస్థలపై దాడులు చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ఎంత దిగజారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రి నారాయణ గారు ఎంత దిగజారంటే అంత దిగజారారు. కృష్ణ చైతన్య కాలేజెస్ మీద ఈరోజు దాడులు జరుగుతుంది. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ మీద జరగదు, నారాయణ ఇన్స్టిట్యూట్ మీద జరగదు. ఎందుకు జరుగుతుంది? కృష్ణ చైతన్య కాలేజ్ మీద ఇప్పుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా ఉంటూ ఒక సైనికుడు లాగుంటారు మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. ఈరోజు ఆయన ఇన్స్టిట్యూట్స్ మీద దాడులు. ఎందుకు దాడులు తెలుసా? ఆయన చెట్ల మీద ఎత్తాడనేసి, చెట్ల మీద అవినీతి జరిగిందనేసి ఆయన ఇప్పుడు జరుగుతూ ఉండే డిఎస్సి మీద జరుగుతూ ఉండే ఇష్యూ ఎత్తాడని ఆయన శాసన మండలిలో మన తిరుపతి రెడ్డిలో లడ్డు గురించి క్లియర్గా వివరించాడనేసి, అదే కాకుండా ఎన్నో విషయాలు నిలదీసి లోకేష్ని గడగడ అని ఉనికిచ్చాడని, ఇటువంటి చేసినారని ఈరోజు ఎమ్మెల్సీ గారి కార్యాలయం మీద, ఎమ్మెల్సీ గారి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇన్స్టిట్యూట్స్ మీద దాడులు చేసే పరిస్థితికి దిగారు ఈ ఎడ్యుకేషన్ మినిస్టరు, ఈ మున్సిపల్ శాఖ మంత్రి గారు. వీళ్ళకి దమ్ము ధైర్యం లేదు. వీళ్ళు దమ్ము ధైర్యం లేక డైరెక్ట్గా శాసన మండలిలో ఎదుర్కోలేరు, అసెంబ్లీ దగ్గర ఎదుర్కోలేరు, ప్రెస్ మీట్లో కూడా వీళ్ళకి ఎదుర్కొనే పరిస్థితి ఎమ్మెల్సీ గారు. అటువంటి దాని మీద వీళ్ళు ఎదుర్కోలేక వెన్నుపోటు ఎత్తైంది. ఆ పార్టీ పేరే వెన్నుపోటు. తెలుగుదేశం పార్టీ పేరు ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత దాని పేరే వెన్నుపోటు. ఆ వెన్నుపోటు పొడవడానికి ఈరోజు ఈ వెన్నుపోట్లని చేసే పరిస్థితి. ఇంత దిగజారాడంటే అంత దిగజారాడు. తెలుగుదేశం పార్టీ వేరే ఏం చేయలేరు. వీటికి దమ్ములే ప్రెస్ మీట్లో ఎదుర్కొని, శాసన మండలిలో ఎదుర్కొని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎదుర్కొని, ఎందుకంటే ఎవిడెన్స్తో పాటు పెడుతున్నారు కాబట్టి పెడుతున్నారు కాబట్టి ఆయన అడిగే పరిస్థితి లేదు. అందుకని ఇది చేయడం ఖచ్చితంగా ఖండిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎప్పటికీ వెనకాల తగ్గేదే ఉండదు. మేము ఇంకా పోరాడతాం. నెల్లూరు జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి నిలబడతారు. జిల్లా కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న పర్యవేక్షణలో అన్నీ నడుస్తున్నాయి. ధైర్యం మనకు గోవర్ధన్ అన్న కూడా ఇస్తున్నారు, జగన్ అన్న కూడా ఇస్తున్నారు. ఎవరిది భయపడేది ఉండదు. కేసులు పెట్టుకోండి, రైట్స్ చేసుకోండి, ఏం చేస్తారు చేసుకోండి. మీరు చేసే అవినీతి మీద, మీరు చేసే ఏదైతే కచడా పనుల మీద, మీరు ఏదైతే రాష్ట్రం మొత్తం అబద్ధాలు చెప్పి మీరు అధికారంలో వచ్చారు కాబట్టి, సూపర్ 6 ఫెయిల్యూర్ అయింది కాబట్టి, ఈ డిఎస్సి మీద కానీ ప్రతిదీ మీ మీద బురదలు మేము ఖచ్చితంగా మీరు బాగు చేస్తే బాగు చేస్తాం అంటాం. మీరు కరెక్ట్గా చేయలేదంటే కరెక్ట్ చేయలేదంటాం. ఖచ్చితంగా మేము కొడతాం, వేస్తాం, భయపడేది ఉండదు. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారి కార్యాలయం మీద, ఇన్స్టిట్యూట్స్ మీద ఈరోజు అధికారులు వచ్చి రైడ్ చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ దీన్ని మనం ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేనైతే నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతగా నేను ఖండిస్తున్నా. ఖచ్చితంగా మేము ఎమ్మెల్సీ గారితో నిలబడతాం, ఇంకా గట్టిగా పోరాడతాం అని చెప్పుకుంటూ నమస్కారం.